సార్ నిజంగానే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా హాజరయ్యారు. వారందరికీ దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి సంబరాలకు సిద్ధంగా ఉండాలనేటువంటిది. గతంలో 2018 సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి హామీ ఏదైతే ఇచ్చారో రుణమాఫీకి సంబంధించి ఆ హామీ కూడా మేమే అమలు చేస్తున్నామంటూ కాంగ్రెస్ చెప్తా ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి ఏం చెప్పారు? లోపల 3 దఫాలుగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో సంబరాలు చేసుకోమని చెప్పారు. ఎట్లా ఏ రకంగా ప్రజలకు వివరించమని చెప్పారు? అంటే ఇప్పుడు దేశంలోనే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 70,000 కోట్ల రుణమాఫీ జరిగింది. అదే బీజేపీ పార్టీని మనం చూసుకుంటే రైతులకైతే రుణమాఫీ చేయలేదు కానీ కార్పొరేట్లకే చేసింది. కాబట్టి ఇలా దేశంలో ఏకకాలంలో ₹1,00,000, 1,50,000, 2 లక్షల రుణమాఫీ జరగబోతా ఉంది. పొన్నం ప్రభాకర్ మంత్రి వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు లైవ్ లో. ఒకసారి చూద్దాం. రుణమాఫీ అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే మారు చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అందులో క్యాబినెట్ మంత్రిగా ఈ నిర్ణయంలో నేను ఉండడం నాకు జీవితంలో అత్యంత సంతోషదాయకమైనటువంటి అంశం. నేను ఒక రైతు బిడ్డను. తెలియని అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మొదళ్ళు రేపు ₹1,00,000 పరిమితి, అందులో పావుల కాదు, ₹1,00,000 లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే మారు రేపు జమ అవుతాయి. చివరి వారంలో ₹1,50,000 ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి. ఆగస్టు లోపు మిగతా ₹2,00,000 ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ ఏమవుతుంది. 2 లక్షలు ఉన్న వాళ్ళకు 4 కిస్తులు వేస్తలేం, ₹1,50,000 ఉన్న వారికి 3 కిస్తులు వేస్తలేం, ₹1,00,000 ఉన్న వారికి 5 కిస్తులు వేస్తలేం. ఒక్కటేసారి రైతు పేరు మీద ఉన్న అమౌంట్ను 3 పద్ధతులల్లా ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఒక పూర్తిగా లోపభూయిష్టంగా ఆర్థికపరమైనటువంటి మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఏం తప్పు చేసినాం? మీరు ఇచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి 2014 నాడు ఈ రాష్ట్రం సర్ప్లస్ తోటి ఉంది. ఇలా 7 లక్షల కోట్ల అప్పుతోటి చేసినప్పటికి కూడా ఇప్పటికే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇప్పటికీ 7 నెలలల్లా అభివృద్ధికి సంబంధించిన పనులు పక్కన పెడితే సంక్షేమం పేరు మీద 29,000 కోట్ల రూపాయలని మరి మేము పంపడం జరిగింది. ఆర్టీసీ మంత్రిగా ఈరోజు మహిళలకు సంబంధించి 62 కోట్ల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారంటే 2,150 కోట్లను మహిళలకు సంబంధించిన ఆర్టీసీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఆర్టీసీ ఇలా స్వయం సమృద్ధిగా నష్టాలు లేకుండా నడిచేటువంటి స్థితికి ఎదిగింది. అట్లా ఇలా హరీష్ రావులు కావచ్చు, కేటీఆర్లు కావచ్చు, ఇంకా ఎవరైనా టీఆర్ఎస్లా మాట్లాడేటప్పుడు ఎవరున్నా ఇలా ఒకటే మాట చెప్తా ఉన్నాం, దయచేసి మంచి కార్యక్రమాన్ని ప్రశంసించకుండా విమర్శించకుండా ఉండండి. మీకు ప్రశంసించడం చేత కాదు, మీరు కనీసం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగానికి న్యాయం జరుగుతుంటే తెలంగాణ రైతం ఆనాడు 2005లో కేంద్ర ప్రభుత్వం 72,000 కోట్లు దేశవ్యాప్తంగా మాఫీ చేస్తే ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో ఇప్పటికే 31,000 కోట్లను ఈ యొక్క రుణమాఫీ కొరకు కేటాయించినారు. కార్డుల ముచ్చట తీస్తా ఉన్నారు. కార్డుల ముచ్చట కుటుంబం ఒక యూనిట్గా మీరు గతంలో ఇచ్చినటువంటి 4 సార్ల లేదా కుటుంబానికి ఒక పద్ధతి అట్లా ఏమీ లేకుండా ఇలా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి కోరుతాను. ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ స్థానిక మా ప్రజాప్రతినిధి మా పార్టీకి సంబంధించి లేదా అధికారి దగ్గరకు పోయి మీ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోండి. ఏదైనా ఇబ్బంది జరిగితే రైతులకు ఏదైనా రుణమాఫీ జరగలేదు అంటే నేను మాట కూడా ఇంత ఓపెన్గా చెప్తా ఉన్నాం.
ఏం లేదు, ఒక రేపు ఓన్లీ రుణమాఫీ అనేటువంటిది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇందులో యావత్ పార్టీ శ్రేణులను తెలంగాణ కాంగ్రెస్ పక్షాన గ్రామాన రైతు వేదిక క్లస్టర్గా ఊరూరున ఈ యొక్క రుణమాఫీ వేడుకలు చేయండి, రైతులను భాగస్వాములు చేయమని కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, దీన్ని యొక్క రాజకీయంగా విమర్శ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా మీడియా ద్వారా కావచ్చు, ప్రదర్శనల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఎక్కడికక్కడికి తిప్పుకొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం 7 నెలల్లో తీసుకున్న నిర్ణయాలను గట్టిగా చెప్పమని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరికి తల వంచేది లేదు, ఏం తప్పు చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రతి నిర్ణయం ప్రజా సంక్షేమాన్ని తీసుకుంటుంది. త్వరలోనే మీ చేతుల మీదనే రేషన్ కార్డులు వస్తాయి, మీ చేతుల మీదనే ఇందిరా బిల్లు వస్తాయి, మీ చేతుల మీదనే మహాలక్ష్మి 2500 కార్యక్రమాలు కూడా వస్తాయి. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఓపిక పట్టండి. 10 ఏళ్ళు చేయలేనోడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో నుండి చేయనోడట 7 నెలల్లో ఏం చేసినా అడిగితే ముందు మీరు 10 సంవత్సరాలు ఏం చేసినారో జవాబు చెప్పినాకనే ప్రశ్నించమని అడిగే విధంగా ప్రతి గ్రామాల కాంగ్రెస్ కార్యకర్త ధైర్యంగా ప్రతిపక్షాలకు జవాబు చెప్పే విధంగా ఉండమని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమున్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తా ఉన్నాం. మీద రుణమాఫీ జరిగిన తర్వాత కూడా మేము 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నామని దాటేసుకుంటే అది వాళ్ళ అవివేకం, వాళ్ళకు సంబంధించిన విజ్ఞత. రైతు రుణమాఫీ జరిగిన తర్వాత తప్పకుండా ఎవరైతే డిమాండ్ చేసినారో ఆ డిమాండ్ ప్రకారంగా మేము మా కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని వాళ్ళు తప్పకుండా అమలు చేస్తారని ఆకాంక్షిస్తా ఉన్నాం. నెక్స్ట్ రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశం పైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు వివరించేలా బిగ్ బ్రేకింగ్. తెలంగాణలో రైతు రుణమాఫీ 3 దఫాలుగా జరగబోతోంది. టీపీసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటల వరకు 1 లక్ష వరకు రుణమాఫీ జరగబోతుందంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తున్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పారు. నెలాఖరులోగా 1.5 లక్షల వరకు రైతు రుణమాఫీ జరుగుతుందంటున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఆగస్టులో 2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం అంటున్నారు ముఖ్యమంత్రి. రైతు రుణమాఫీ హామీ రాహుల్ గాంధీ ఇచ్చారని, రాహుల్ మాట ఇస్తే అమలు చేసి తీరుతారనే నమ్మకం కలిగించడం మన బాధ్యత అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యవసాయ విధానంలో తెలంగాణను దేశం అనుసరించాలంటున్నారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్లా రైతు